ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే, ఆయన కిందటేడాది సెప్టెంబర్లోనే ఎప్పుడోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా హిందువుల ఆదిదేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపావు, పంది కొవ్వు కలిపావు, చేప కొవ్వు కలిపావు అని చెప్పని పసుపు బట్టలు కాషాయ బట్టలు కట్టుకుని మెట్లు కడిగి బొట్లు అద్ది పసుపు అద్ది కుంకుమ అద్ది తిరుపతి వెళ్ళి ఆపు సోపాలు పడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఆమె అనపాలజెటిక్ సనాతని అని చెప్పని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చూడండి. దేవుడి గుళ్ళోనేమో తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వెవడవయా, నువ్వు క్రిస్టియన్వి, మా లడ్డూలో ఈ కలుపుతావా కొవ్వు కలుపుతావా అని బహిరంగంగా నిర్లజ్జగా మాట్లాడి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయన. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనేం అనలేదు, ఆయన ముఖ్యమంత్రి ఎట కూర్చొని కలుపుతాడు, ఆయన ప్రభుత్వంలో టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను. హిందూ సాంప్రదాయమా ఇది అంటున్నా, హైందవ ఆచారమా ఇది? ఇంత నిర్లజ్జగా పచ్చిగా ఈ రకంగా మీరు మాట్లాడటం. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పంది కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపాడు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది. ఇంకా నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడిన నెయ్యి, చంద్రబాబు నాయుడు గారి ప్రేలాపనలు, పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపనలు, నారా లోకేష్ నాయుడు గారి ప్రేలాపనలు ఇవన్నీ వాళ్ళ ప్రజలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బోలేబాబా ఏఆర్ డైరీ తీగలాగితే వైష్ణవి డైరీ తీగలాగితే సంగం డైరీ, ఇంకో బోలేబాబాని లాగితే హెరిటేజ్ని లాగితే ఇందాపూరు. ఎవడు వీళ్ళందరూ ఇందాపూర్ ఎవడు, వైష్ణవి ఎవడు, బోలేబాబా ఎవడు, ఆ బోలేబాబా ఎవడు, ఏఆర్ ఎవడు, సంఘం ఎవడంటే అందరూ వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తారు అందరూ. ఇంకేమన్నా అంటే చూడండి ఎంత బాధ ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు చక్కటి మాట, అది పద కూర్పు ఒకసారి. నా ఫ్యామిలీ బిజినెస్ అధ్యక్ష, నా ఫ్యామిలీ బిజినెస్, నా కుటుంబం బ్రతుకు తెరువు కోసం వ్యాపారం అంటే వినండి ఆయన మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. నా కుటుంబం జీవించడానికి బతుకు తెరువు కోసం జీవనం సాగించడానికి హెరిటేజ్ ఎయిర్ నడుపుతున్నారన్నారు. వారి శ్రీమతి గారేమో మాది 4,000 కోట్లు టర్న్ ఓవర్ అని చెప్పి ఆవిడ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజేమో నాది 1,00,000 కోట్లు నా ఆస్తులు అంటాడు ఆయన. మరి ఇదంతా ఏంటిది? ఇదంతా ఎందుకని అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకి బ్రాండింగ్ లేదు, మీ హెరిటేజ్కి మాత్రమే బ్రాండింగ్ ఉంది. అంటే మీ హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతినకూడదు, షేర్ వాల్యూ పడకూడదు. వెంకటేశ్వర స్వామి లడ్డూ వాల్యూ పడిపోయినా లడ్డు వాల్యూ పడిపోయినా పర్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చెప్పండి, మీకు అంతరాత్మ మీద చేసుకున్నా కూడా నిజం రాదు మీకు.